మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదివి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు పొందుతున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరీ నూతన పుట్ట వలన రూపాంతరము. ఇదే ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను. I appeal to you therefore, brethren, by the mercies of God, to present your bodies as a living sacrifice, holy and acceptable to God, which is your spiritual worship. Do not be conformed to this world, but be transformed by the reveal of the mind, that by testing you may discern what is the will of God and what is good and acceptable and perfect. ఇక్కడ మనం చూస్తే 2 విషయాలు. నేను అసలు వర్షిప్కి ప్రిపేర్ అయ్యాను, డాడీ దీనికి వాళ్ళకి వర్తమానం చెప్పమన్నారు. ఇక్కడ 2 విషయాలు ఇదే అధ్యాయం నుంచి మనం 2 చూడొచ్చు. మొట్టమొదటి ఏంటంటారండి, స్పిరిచువల్ వర్షిప్, ఆత్మ సంబంధమైన ఆరాధన. ఇది ముందు మీకు అర్థం అవ్వాలంటే అసలు రోమిల్ పత్రిక ఏం చెప్తున్నాడో అది తెలియాలి ఫస్ట్. మనం డైరెక్ట్గా 12th చాప్టర్కి వచ్చి అసలు ఏం చెప్తున్నాడో అంటే మీకు దాని తాలూకా సారాంశం అనేది సరిగా అర్థం కాదు. క్లుప్తంగా చెప్తాను. మొదటి 4 వచనాలు 1 నుంచి 4 ఏం చెప్తున్నాయంటే, వీఆర్ యూనిఫైడ్ ఇన్ సిన్. మూడో అధ్యాయం ఒకసారి చదవండి. 3:23 అండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఫస్ట్ ఏంటంటే 4 వచనాలు ఏం చెప్తారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మనం ఆచరించడం వలన, లేకపోతే తార అంటే 10 కమాండ్మెంట్స్ ఆచరించడం వలన మనం రక్షింపబడం. ఇది స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. అది ఎవరు? క్రీస్తు యేసు ప్రభువు. ఆయన ఎలా వచ్చాడంట? కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు. దేనికి వచ్చాడు? మనందరూ రక్షించడానికి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో మనం ఏమవుతాం? పాపం నుంచి, శాపం నుంచి రక్షింపబడతాం. అదే మార్గం. అది మొదటి 4 వచనాలు పౌలు భక్తులు చెప్తా ఉంటారు. అలాగే 4 నుంచి 8 ఇట్ ఈస్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. 5 అధ్యాయం మొదటి వచనం చదవండి. కాబట్టి విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి. ఎలా నీతిమంతులుగా తీర్చబడతాం? ఇంగ్లీష్లో అదే ఉందంటే, therefore since we have been justified by faith. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే మనం దేని వలన రక్షింపబడ్డాం? విశ్వాస మూలం. ఎవరి మీద విశ్వాసం ఉంచడం? ఈ 4 నుంచి 8 అధ్యాయాలు దీని గురించి మాట్లాడతాం. మనం ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఏమవుతామంట? మనం నూతనంగా నీతిమంతునిగా మార్చబడతాం, నీతిమంతునిగా తీర్చబడతాం. మనం నూతనంగా చేయబడతాం. మన స్వభావం మొత్తం మారుతుంది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏం చేయబడతాం? నూతన పరచబడతాం. అలాగే 8 నుంచి 11 వచనాలు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎలా విమోచించాడో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే అబ్రహాము నుంచి ఇస్సాకుని ఏర్పాటు చేసుకోవడం, అలాగా జనాంగాల నుంచి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకొని దేవుడు ఎలాగైతే ఆయన మాట ఇచ్చాడో, ఏదైతే ప్రామిస్ చేశాడో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేశాడో అనేది 8 నుంచి 11 వచనాలు మాట్లాడతారు. మరి 12 నుంచి చివరి వరకు యూనిఫికేషన్ ఆఫ్ ద చర్చ్. అంటే మనం అపోస్తల కార్యాలను చూసినట్టయితే విభజన వచ్చింది. ఏంటంటే సున్నతి ఉన్నవారు, సున్నతి లేనివారు అని విభజన వచ్చింది. కానీ అందరం ఏం చేయబడతాం? ఎప్పుడైతే మనం వీఆర్ జస్టిఫైడ్ బై ద ఫెయిత్, అయితే ఎప్పుడైతే మనం విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడతాం క్రీస్తు ద్వారా, మనందరం ఏమవుతాం? ఒకే సంఘం అవుతాం. అది ఈ లెటర్ ద్వారా పౌలు చాలా స్పష్టంగా బయలుపరుస్తాడు. ఈ లెటర్ కొంచెం పెద్దది,
కానీ మనం విడివిడిగా చూస్తే మనకు అర్థం కాదు. సో మళ్ళీ ఒకసారి చదువుతాండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. శరీరాన్ని సమర్పించుకొని రైట్. మరి దేనివల్ల ఎందుకు సమర్పించాలి? మొదటి 11 వచనాలు ఏం చెప్తాయంటే జస్టిఫికేషన్, నీతిగా ఎలాగ చేయాలి, నీతిగా ఎలాగ తీర్చబడతాం అనేది చెప్తుంది. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది ఏంటంటే బై ద మర్సీస్ ఆఫ్ గాడ్. ఏంటండి బై ద మర్సీస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుని వాత్సల్యం బట్టి. ఏంటో వాత్సల్యాలు? మేము మొదటి 11 వచనాలు చదివితే ఆ వాత్సల్యాలు ఏంటో స్పష్టంగా తెలుసు. క్లుప్తంగా చెప్తాను. శాశ్వతమైన ప్రేమ, కృప 3:24, అదే రోమపత్రిక 3:24లో ఇవన్నీ ఉంటాయి. కృప చేతనే ఏంటంట? దాన్ని చదవకండి, నేను చెప్పేస్తాను, క్లుప్తంగా చెప్తాను. ఫస్ట్ మొదటి మర్సీస్ ఆఫ్ గాడ్ అంటే ఆయన వాత్సల్యం ఏంటంట? శాశ్వతమైన ప్రేమ, కృప, దేవుని నీతి, రైచియస్నెస్, క్రీస్తు నందని మనం విమోచింపబడ్డ రిడెంప్షన్, తర్వాత ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, ఆయన పాపాలని క్షమిస్తాడు, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదంతా 3:25 ఉంటాయి. తర్వాత ఆయన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు, మనల్ని సమాధానపరిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనకి నిరీక్షణ ఇచ్చాడు, నీతిని అనుగ్రహించాడు, శాంతినిచ్చాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మర్సీస్ ఆఫ్ గాడ్. ఆయన వాత్సల్యాన్ని బట్టి మనకి ఏం చేశాడు? ఇవన్నీ ఇచ్చాడు. మర్సీ అంటే ఏంటి? విచ్ ఇస్ గివెన్ టు ద అన్డిజర్వ్డ్. ఎవరికైతే అర్హత లేదో, మనం అర్హులమా ఆయన ప్రేమను పొందడానికి, కృపను పొందడానికి? కాదు కదా. కానీ ఆయన కృప ద్వారా, ఉచితమైన కృప ద్వారా ఇవన్నీ మనకి అనుగ్రహించారు. ఇంతవరకు మనం ఏం చేసుకున్నాం? అసలు ఎలాగా జస్టిఫికేషన్, ఎలా నీతిగా చేయబడ్డాం అనేది 11 వర్షాలు చెప్తే 12 నుంచి చివరి వరకు ఏం చెప్తాను? శాంటిఫికేషన్, మనం ఎలాగ పడతామో అది మనం చెప్తాం. మనం ఇంతవరకు ఇది మీరు 12వ అధ్యాయం చదివితే మొత్తం అందరికి ఏంటంటే దేర్ఫోర్ ఐ అపీల్ టు యు బ్రదర్స్ అంటాడు. ఈ బల్ల ఏదైతే ఉన్నాం, ఈ బల్ల ఎవరికి? అందరికీనా? రక్షింపబడిన వారికే కదా. ఇది బల్ల మనకు ఆజ్ఞ ఉంది కదా, ప్రతి ఒక్కడు ఏం చేయాలి? మనం పరీక్షించుకొని బల్లలో యోగ్యంగా పాల్గొనాలి. సో ఇది అందరికీ కాదు. అందుకే ఈ స్పెసిఫిక్ చాప్టర్ ఎవరి కోసం అంటే ఓన్లీ టు ది బ్రదరన్. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి రక్షింపబడతారో వారికి మాత్రమే ఇది. ఏంటంట? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాలి. ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటండి? ఎప్పుడు వాట్ వి గెట్, మనం దేవునికి ఏమి ఇవ్వాలి? అంతే కదా. దేవునికి మనం ఏమి ఇవ్వగలం? ఇక్కడ స్పష్టంగా ఆన్సర్ ఉంది. ఏంటంట? ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. ఏంటంట? మనం ఎలాగించుకోవాలి? సజీవ యాగముగా మన శరీరములను, సజీవ యాగముగా మన శరీరం. పాత నిబంధన గ్రంథం నుంచి దేర్ ఆర్ డెడ్ సాక్రిఫైసెస్. ఏమంటారు వాటిని? బలులు. చనిపోయిన వాటికి ఇచ్చే బలులు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో ఇప్పుడు ఏమైంది? మనం అర్పించేది ఎలా ఉండాలి? ఇట్స్ ఎ లివింగ్ సాక్రిఫైస్, సజీవమైన బలులు. సజీవం మనది ఏంటది? ఏంటండి? ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. మనం ఏంటంటే మనకి ఆయన చూపించిన వాత్సల్యాన్ని బట్టి మనం ఏమివ్వగలం? వీ కెన్ ప్రెజెంట్ అవర్ సెల్స్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. మన శరీరంలో మన సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించాలి. అదే ఇంకొక సమూయేలులో ఒక చక్కని మాట అంటాడు. మొదటి సమూయేలు 15:22 చదవకండి. దహన బలుల యందు నేను సంతోషించిన దానికంటే మాట ఇనుట ఎంతో శ్రేష్టం. ఏంటంట? బలులందు దేవుడు సంతోషిస్తాడా? మృతమైన వాటి గురించి దేవుడు సంతోషపడతాడా? ఆయనకి కావాల్సిందల్లా ఏంటి? యేసు ప్రభు వారిలో విధేయత. అదే కదా. అదే ఇక్కడ దానికి మనం ఏమి ఇవ్వగలం? దేవుడికి చేసిన, దేవుడు ఆయన చూపించిన వాత్సల్యాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనం మనం దేవునికి ఏమి సమర్పించగలం? మన శరీరాలను మనం సజీవ యాగముగా మనము ఆయనకు సమర్పించాలి. అలాగే యోహాను సువార్త 4:23-24.
మనం ఎలా సమర్పించాలని కూడా ఉంది. అయితే యథార్థముగా ఆచరించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ చాలండి. యథార్థముగా ఏంటంటే మనం ఆత్మతోనూ సత్యముతోనూ, అది దేవునికి ఇష్టమైన. ప్రతి ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. మనం సమర్పించేటప్పుడు ఎలాగా ఇచ్చేస్తున్నాం. వర్షిప్ అనేది ఎలా ఉంటుందో మీరు మొదటి 11వ అధ్యాయం ఆరాధించేటప్పుడు పౌలు 11:33 నుంచి 36 దాకా చదివితే అసలు ఆరాధన అనేది ఏంటి, ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలా చేయాలి అనేది మనకు స్పష్టంగా బయలుపడుతుంది. ఇది ఆరాధన అంటే 11వ అధ్యాయం 33 నుంచి 36 దాకా మీరు ఒకసారి ధ్యానిస్తే నిజమైన ఆరాధన ఒక సారాంశం మనకి కదా నేను చదవడం అనేది ఇంటికి వెళ్ళి చదవండి. సరే, మంచిది. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి, లివింగ్ సాక్రిఫైసెస్. మనం ఏంటంటే లివింగ్, మనం ఏం అర్పించాలి, సజీవ యాగంగా మనలను సమర్పించుకోవాలి. మంచిది. మరి దీనికి ఒక 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం సజీవ యాగముగా మనం దేవునికి ఎలాగ సమర్పించుకుంటామంటే ఒక 4 ఎలిమెంట్స్. మొట్టమొదటి ఆత్మతోనూ సత్యంతోనూ, తర్వాత రెండోది శరీరము, తర్వాత మనసు, తర్వాత ఇష్టానుసారంగా మనం సమర్పించాలి. ఈ 4 ఎలిమెంట్స్ చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఆత్మ ఏం చేయాలి, రక్షింప. మన ఆత్మ రక్షింపడిపోతే మనం బల్ల కూర్చోడానికి అర్హమా? కాదు. మొట్టమొదటిగా ఏంటి, మన ఆత్మ, అది ఫస్ట్ స్టేజ్. మన ఆత్మ రక్షింపబడాలి. 1 కొరింథీ 6:11 దేవుని ఆత్మ యందు కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. ఎవరిని చదువుతారా? 11:6-11. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరు కడుగబడి దేవుని ఆత్మ యందు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాం? దేవుని ఆత్మ చేత మనం కడగబడి మనం పరిశుద్ధ నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా స్పష్టంగా ఉంటుంది. 8:10 అండి. ఎట్లా మీ శరీరం పాప విషయమై మృతమై మీ ఆత్మ నీతి విషయమై, ఏంటంట, ఆత్మ నీతి విషయమై, అంటే our soul is saved కదా. బట్ if in Christ in you, although your body is dead because of sins, the spirit in life is alive because of righteousness. ఏంటంట, ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. మీ శరీరం పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై, ఎవరి నీతి విషయమై, క్రీస్తుతో పాటు ఇది జీవిస్తారు. మరి ఆత్మను మనం ఎలా బలపరుచుకుంటాం? యోహాను సువార్త 13:17. వీ షుడ్ నో, మనకి వాక్యం తెలిసి ఉండాలి. మన ఆత్మ ఎలా బలపడుతుంది? ఎప్పుడైతే మనం వాక్యం చదివి మన కనుక ఏటిని చేయడం అండి, మనం ఏం చేయాలి? ఫస్ట్ మన ఆత్మ బలపడాలి. మనం రక్షింపబడడం మంచిదే, కానీ ఆత్మ బలపడాలంటే మనకు వాక్యం ఏముండాలి? తెలిసి ఉండాలి. మన వాక్యం మన వాక్యం తెలియకపోతే మనం బలపడగలమా? బలపడలేం. మన వాక్యం ఏం చేయాలి? మనం చదువుకుంటూ ధ్యానిస్తే మనం ఏం చేస్తాం? బలపడతాం. అలాగే 2 Peter 1:19, we should be constantly reminded. ఒకటి 2 Peter
190. మనం ఏం చేయాలంట? వీ షుడ్ బి కాన్స్టెంట్లీ రిమైండెడ్. ఏమి దేవుడు మనకు చేసిన వాత్సల్యం, ఆయన చూపించిన కృపను మనం ఎప్పుడు తలపోసుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడైతే మర్చిపోతామో మన ఆత్మ ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? పాపంలోకి జారిపోతాం. అందుకే కదా మనం ప్రతి వారం ఏం చేస్తాం? బల ఎదుట మనం పరీక్షించుకుంటాం కదా. మనకు వాక్యం తెలుసు, మనం రక్షింపబడ్డాం, మన ఆత్మ ఇంకా బలపడాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి, వాక్యాన్ని ఎక్కువగా మనం ఏం చేయాలి? ధ్యానించాలి. మనం ఎప్పుడు వీ షుడ్ బి రిమైండెడ్ ఆఫ్ వాట్ గాడ్ డిడ్ ఫర్ us కదా. మన దేవుడు చూపించిన కృపను బట్టి, వాత్సల్యాన్ని బట్టి, ఆయన రక్షణ కార్యాన్ని బట్టి మనం ఇప్పుడు తలపోసుకుంటూ ఉంటే ఏం చేస్తాం? మన ఆత్మ ఇంకా బలపడతా ఉంటుంది. అది ఎప్పుడైతే మర్చిపోతా ఉంటాం, ఎప్పుడైతే విడిచిపెడతా ఉంటామో మనం ఏం చేస్తాం? లోకం వైపు వచ్చేస్తాం. ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా? సాతాను ఆధీనంలో ఉంది. మనం ఎప్పుడైతే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటామో ఏం చేస్తాడు? ఆడు ఎప్పుడు పెరుగుతామో అని గర్జిన్ సింహంలో తిరుగుతాడంట. మనం ఎప్పుడైతే కొంచెం నిర్లక్ష్యంగా ఉంటామో వాడు ఏం చేస్తాడు? లోకం తట్టు మనల్ని లాగేస్తాడు. అందుకు మొట్టమొదటిగా ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ లివింగ్ సాక్రిఫైస్ ఏంటండి? ఆత్మ. మన ఆత్మని మనం బలపరుచుకుంటూ ఉండాలి. రెండవది శరీరము. ఇక్కడ స్పష్టంగా శరీరం కోసం మాట్లాడాడు కదా. ఏంటంట? మీ శరీరములను బతిమాలి కొనుచున్నాను. మన ఆత్మ రక్షింపబడింది, మంచిదే. మన శరీరం మరి ఎలవ్ చేస్తుందా కదా? శరీరానికి ఏం కావాలి? సుఖాలు కావాలి. దేవుని కోసం కష్టపడదామంటే ఏం చేస్తుంది? శరీరం అడ్డుపడుతూ ఉంటుంది కదా. 6వ అధ్యాయం 12-13. మన శరీరం కూడా ఏమవ్వాలి? పాపమునను ఏలనికి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలకి. మన శరీరాలను మనం జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. అలాగే 13 కూడా ఉందండి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. రక్షింపబడ్డం మంచిదే. మన శరీరాలు ఏం చెప్తున్నాయి? ఏంటంట? ప్రతి అవయవము దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకండి. నా మాటలు కదా, స్పష్టంగా ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏంటంట? శరీరాలు కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, మైండ్ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చేస్తుంది. వాడిని ఏమంటారు తెలుసా? ఏమంటారు? కంట్రోల్ లేదు, లేదంటే పిచ్చాడు, అంతే కదా. మన ఆత్మ ఎంత బలపడినా మన శరీరం కూడా ఏం చేయాలి? మొదటి దశలోనిక 5:23. టైం అయిపోయింది. మీ ఆత్మయు జీవమును శరీరమును ఏంటంట? అక్కడ 3 అండి. ఒకటి ఆత్మ, శరీరము, జీవం. చూసారా? అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22. ఇదేంట? ఎలా ఉండాలంట? మన శరీరాలను ఉతక స్నానంతో చదవండి. నిర్మలమైన ఉతక స్నానము ఎలాగంట? ఉతక స్నానము మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసి శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవునికి సన్నిధానమున చేరుదాము. చూసారా? 3వది మన ఆలోచనలు. ఏంటండి?
మన ఆలోచనలు ఎలా ఉండాలి? రోమపత్రిక 12:2 మన ఆలోచనలు మనం ఎలా ఇచ్చేయాలంట? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మరి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. ఏంటంట? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు ఏంటంట? మారి నూతన మగుట వలన రూపాంతరం. మన మనసు ఏం చేయాలి? మారాలి. అలాగే మొదటి యోహాను 5:19, 1 జాన్. ఈ లోకమంతా ఎవరి కనుదృష్టిలో ఉందో తెలుసా? లోకమంతా ఎవరి యందు ఉంది? దుష్టుని యందు. అందుకు మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మనసు మరి నూతన మగుట వలన ఏంటంట? దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొని మన మనసును మనం నూతన పరుచుకోవాలి. అలాగే ఆఖరిగా ఫిలిప్పి 2:5, క్రీస్తు యేసు మనసు మనకు కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ఫిలిప్పి 2:5, క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనసు మీరును కలిగి. మరి క్రీస్తు యేసునకు కలిగి ఉన్న మనసు మనం కలిగి ఉండాలంటే ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయన అనుసరించాలి. వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్, బాడీ అండ్ సోల్ టువర్డ్స్ క్రైస్ట్. అదే కదా, మీ శరీరంలో సంపూర్తిగా ఏం చేయాలి? యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అదే కదా చెప్తున్నాడు పౌలు. ఏం చెప్తున్నాడు? మనం ఏం చేయాలంట? సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించడం అంటే ఏంటంట? అప్పుడు ఎప్పుడైతే మనం అటువంటి అనుభవంలోకి వస్తామో అప్పుడు మనం క్రీస్తును మనసు పోలిన మనసు అనుకుంటాం. 4వది, మనం ఇష్టపూర్వకముగా మనం ఏం చేయాలి? ఇట్స్ నాట్ బై ఫోర్స్. దేవుడు ఎవరిని ఫోర్స్ చేయాలి. ఒక మార్గాన్ని స్థిరపరిచి ఉంచాడు. ఆ మార్గంలో అదే జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే క్రీస్తుని అనుసరిస్తామో, క్రీస్తుని అంగీకరిస్తామో అప్పుడు ఏం చేస్తాం? మనం నూతన సృష్టిగా చేయబడతాం. అదే కదా, మనం అప్పుడు ఏం చేయాలి? మనం ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరికి మనం. ఈ 4 ఎలిమెంట్స్ చాలా ప్రాముఖ్యమైన ఒక స్పిరిచువల్ వర్షిప్కి. ఇక్కడ అర్పణలు ఉన్నాయి. ఈ అర్పణలు ఎలాగంట? విచ్ ఈజ్ ప్లీజింగ్ టు గాడ్. ఈ అర్పణలు, ఇటువంటి అర్పణ దేవుడికి అంగీకారంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన. ఏంటంట? దేవునికి అనుకూలమైనవి. దేవునికి ఇష్టం లేనివి కూడా ఉన్నాయి. మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తూనే ఉన్నాం. బలులు అర్పించారు. కొన్ని దేవుడు ఏం చేశాడు? యాక్సెప్ట్ చేశాడు, కొన్ని చేయలేదు. మన అర్పణ, మన లివింగ్ సాక్రిఫైస్, మన శరీరం మనం అప్పగించినప్పుడు దేవునికి అది అనుకూలంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి కదా. అదే ఈ స్పష్టంగా చెప్తున్నాడు. అందుకు ఏంటంట? మీ పూర్ణ మనసుతోనూ, మీ ఆత్మతోనూ, మీ ఆలోచన ద్వారాను, మీ ఇష్టపూర్వకంగా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్. అటువంటి అనుభవం మనకి దేవుడు అనుగ్రహించుకుందాం. మనం బల ఎదుగుతున్నాం, మనం పరీక్షించుకుందాం. ఇటువంటి అనుభవం మనకు కూడా దేవుడు అనుగ్రహించిన గాక. మన శరీరములను మనం ఏం చేయాలి? పూర్ణ మనసుతోనూ, ఆత్మతోనూ, సత్యముతోనూ మన శరీరములను మనం అప్పగించుకున్నప్పుడు అది దేవునికి ఇష్టానుసారమైన బలులుగా ఉంటాయి. అటువంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరూ కళ్ళు మూసుకోండి.